ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు రాత్రికాలం అంతా కాపుదల కృపాన్ని గ్రహించి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకు ప్రార్థన చేయడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనము. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచను. ఆమెన్. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచను అని ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. మనం దేవుడిని బట్టి ధైర్యంగా ఉండాలండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా అని యోబు గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలంటే మనకు కలిగిన దేవుడిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. మన విశ్వాసమే మనల్ని బాగుపరుస్తుంది. హల్లెలూయా. 12 సంవత్సరముల నుంచి మరి స్వస్థత లేకుండా, బాగు లేకుండా, ఆరోగ్యం లేకుండా బాధపడుతున్న ఒక స్త్రీ, మరి దేవుడు మాత్రమే నన్ను బాగుపరచగలదుడు, దేవుడు మాత్రమే నన్ను స్వస్థపరచగలదుడు అని గ్రహించి విశ్వాసముతో ఆయన మాత్రమే కార్యం జరిగిస్తారని నమ్మి ఆయన్ని వెతుక్కుంటూ దేవుని యొద్దకు చేరింది. ఆయన పాదాల యొద్దకు చేరింది. ఆయన వస్త్రపు చెంగును తాకి గొప్ప స్వస్థతను పొందుకుంది. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. కేవలము ఆవిడలో ఉన్న విశ్వాసాన్ని బట్టే దేవుడు ఆమెను బాగుపరిచారు. దేవుడే మాట్లాడుతున్నారు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను బాగుపరచను అని. ఆవిడ ఎంతో విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చింది. దేవుడు చెప్తున్నారు, నువ్వు ధైర్యంగా ఉండి నీ విశ్వాసమే నిన్ను బాగు చేశాను అని. అవునండి, ఈ ఉదయకాల సమయంలో స్వస్థత లేక ఎందరైతే బాధపడుతున్నారో మీరు కేవలం విశ్వాసం ఉంచండి దేవుడి మీద. మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మీ విశ్వాసం ద్వారా మీరు స్వస్థతను పొందుకుంటారు. ఆమెన్. అప్పులతో బాధపడుతున్నామండి, సమాధానం లేకుండా మా కుటుంబాలు నలిగిపోతున్నాయండి, ఇబ్బందులండి, గృహం కట్టుకోలేకపోతున్నామండి, ఆత్మీయతలో మేము ఎదగలేకపోతున్నామండి, దేవుడికి మేము దూరంగా అయిపోతున్నామండి. ఇలా మీకున్న సమస్య ఏదైనా కానీ నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది. నీ విశ్వాసమే నీ సమస్య నుండి నిన్ను బయటపడేస్తుంది. నీ విశ్వాసమే దేవుడికి దగ్గరగా నీ భక్తిని ఉంచుతుంది. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. మనందరం కూడా ధైర్యంగా ఉందాము, విశ్వాసంగా ఉందాము. దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడి దేవుడిచ్చే గొప్ప గొప్ప కార్యములను మనందరం కూడా పొందుకుందామండి. దేవుడికి మహిమ కలుగును గాక. కేవలం మనం విశ్వాసంతో ఉంటే, దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడితే మనకు ఎలాంటి కార్యానైనా దేవుడు జరిగించడానికి ఆశపడుతున్నారు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు చేయటకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయని దేవుడు రోమీయులకు రాసిన పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మనం దేవుని ప్రేమించేవారుగా ఉందాము. సమస్తమును కూడా మనకు సమకూడి దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. ధైర్యంగా ఉందాము. ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడి విశ్వాసంగా ఉందాము. మన ప్రతి సమస్య నుంచి మనం బయటపడతాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నైనా ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడారు ప్రభా. మీరు ధైర్యంగా ఉండండి, మీ విశ్వాసమే మిమ్మల్ని బాగు చేస్తుందని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ మాటలు విన్నారో వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి. విశ్వాసంగా ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి. వారిని బాగుపరచండి అయ్యా. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డల్ని బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. గృహాల కోసం ఎదురు చూస్తున్న వారి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. లోరు విషయంలో మీ కృపను చూపించండి ప్రభా. మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు. వివాహం కాని బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని తగిన కాలం మంది వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. గర్భఫలం లేని వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమని మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానం ప్రతి ఒక్కరిని పొందుకునేటట్టు మీరు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు కాపుదల కృపను గ్రహించండి. చెడ్డ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆ స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కాలేజీలకు వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి బిడ్డలోనైనా కుడికి కానీ ఎడమకు కానీ త్రుట్టల కండానైనా వారి ఎగ్జామ్స్ విషయంలో అద్భుతమైన కార్యాన్ని నేను వారి పట్ల నేను మీరు జరిగించండి తండ్రి. మీకే వందనాలు 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అప్పులతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అప్పుల నుంచి విడుదల దయచేయండి అయ్యా. మీకే స్తుతి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. రాష్ట్రాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు. రైతులను జ్ఞాపకం చేసుకోండి. వారు వేస్తున్న పంటల విషయంలో ప్రతి కార్యాలు మీరు జరిగించండి అయ్యా.
మీకే స్తుతి, మీకే స్తుతి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రతి ప్రయాణంలో నేను మీరు తోడుగా ఉండి నీ రాకపోకలు ఈ దేహం నేను కాపాడినని వాగ్దానం నేను మీరు నెరవేర్చండి ప్రభా. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీకు లెక్కలేనన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో ముందుకు సాగడానికి నేను మీరు దేవా స్తోత్రం సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ నేను మీ నామాన్ని అంగీకరించి నేను దేవా స్తోత్రం నేను మీ యందు భయభక్తులతో జీవించడానికి మీరు సహాయం చేయండి. మా నోటి మాటల హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి. ఈరోజు అంతట్లో కాపుదల కృప మీరు అనుగ్రహించండి. మా ముందుండి నేను మీరు నడిపించండి తండ్రి. మేము నడవలసిన మార్గంలో నేను మీరు నడిపించండి. మాకు చక్కని ఆలోచన నేను మీరు చెప్పండి. మరి ముఖ్యంగానైనా దేవా మీకు స్తోత్రంలోనైనా భక్తి విషయంలోనైనా మేము చెదిరిపోకుండా తండ్రి, ఆత్మీయతలోనైనా మేము నేను తగ్గిపోకుండా తండ్రి, మీ యందునైనా భయభక్తులు కలిగి ఆత్మీయతలు పెరిగేటట్లుగా నేను ప్రార్థనాపరులుగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ సమస్తగంతా మహిమా ప్రభావం మీరు పొందుకుంటారండి. ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతుంటే మీ బంధువులకి స్నేహితులను కూడా ఈ వాక్యాన్ని పంపించండి. వారు కూడా బలపడేటట్లు కృషి చేయండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.